చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై దాడి జరిగింది. రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించి రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని బెదిరించారు. అందుకు రంగరాజన్ నిరాకరించడంతో వారు ఆయనపై దాడికి పాల్పడ్డారు. తండ్రిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వచ్చిన రంగరాజన్ కుమారుణ్ణి కూడా దుండగులు గాయపరిచారు. ఈ దాడిపై రంగరాజన్ చిలుకూరు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అర్చకుడు రంగరాజన్ పై దాడిని పలు హిందూ సంఘాలు ఖండించాయి. వాళ్ళే దొంగలు. ఏ న్యాయం చెప్తున్నావు? హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా వాళ్ళకున్న ఇమ్యూనిటీ ఆర్టికల్ 124 సబ్-4? ఎవడైనా ఇప్పుడు దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపీచ్ చేయగలిగారా? 77 IPC 197 CRPC వాళ్ళ రక్షణ కవచాలు తెలియదా మీకు? భగవద్గీత 18వ అధ్యాయంలో 17వ శ్లోకం ఉన్న యస్య నాహంకృతో భావో బుద్ధిరేశ్య నలిపితే హత్వాపి సహిమాన్ లోకాన్ని హంతి ప్రయోగించే అవకాశం మాకు లేదా? ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకు ఉపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైష్ణు కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్యమత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపు అంతా ఒకటే, బలుపు అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు దందుర్బాణాలు పట్టుకొచ్చి మీ మాటలు వింటడం? ఈ అర్చక పురోహితులు మీ పని ఇది. మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయ్యింది. భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా. అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు, చెప్తున్నావు హైకోర్టు అంటున్నావు, సుప్రీంకోర్టు అంటున్నావు, నీకు తెలియదా? చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్నంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు, SLPలు వేస్ట్. క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్ళే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్డ్ పవర్స్ తో ఆర్టికల్ 124 సబ్-4 అని ఇమ్యూనిటీతో 77 IPCతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా వింటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష అడుక్కుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిట్పిటిషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124 సబ్-4 ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చామని ఆయన మేము వచ్చింది. అయ్యా మీ రాముడు అంత అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్లు భక్త కోడులిలలో. హరిగుణ సిరినీల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేనివాడిని. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం, కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం, ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఈ కోర్టులు, పోలీస్ స్టేషన్ ధర్మస్థాపన చేయాలండి. వాళ్ళ పని మానేశారు. వాళ్ళని తొలగించాల్సిన బాధ్యత ఏమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వీళ్ళు ఈ పని నలిగిపోయేదేమో సామాన్యులే. దానికోసమే ఒక రామరాజ్యం అని చెప్పి భగవద్గీత 4వ అధ్యాయం 7-8 శ్లోకాల ప్రకారంగా ఒక పెద్ద ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసుకుంటారు. ఒకసారి తమ్ముడు గారు కూడా, సార్ కూడా వివరించి వెళ్ళి అంటే ఆయన ఇంకా ఇప్పుడే రాత్రి 2 గంటలకు 3 గంటలకు అన్నారు మహాత్మా. ప్రయాగరాజ్ వచ్చారన్నారు. మీరు వేచి ఉంటే ఆయన లేచి. సరే పర్వాలేదు, వెయిట్ చేస్తాం, పర్వాలేదు. President, governors and Raja Prakash shall not answerable to any courts. Governor, President. In the name of God, I take the oath. నాలాంటి వాడు భక్త చిక్కినోడు నీకు దొరికింది. ఇదే పని
ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు. సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి జరిగింది. రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించి రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని బెదిరించారు. అందుకు రంగరాజన్ నిరాకరించడంతో వారు ఆయనపై దాడికి పాల్పడ్డారు. తండ్రిపై జరుగుతున్న దాడిని అడ్డుకునేందుకు వచ్చిన రంగరాజన్ కుమారుణ్ణి కూడా దుండగులు గాయపరిచారు. ఈ దాడిపై రంగరాజన్ చిలుకూరు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అర్చకుడు రంగరాజన్పై దాడిని పలు హిందూ సంఘాలు కూడా ఖండించాయి. ఈ దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. ప్రధానంగా చూస్తే రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ లో చాలా దారుణమైనటువంటి పరిస్థితి చోటు చేసుకున్నట్లుగా చెప్పాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ అసలు ఎంత ఫేమస్ అందరికీ తెలుసు, ఎంత రద్దీగా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత భక్తుల రద్దీ పోతూ ఉంటుందో చిలుకూరు బాలాజీ దేవస్థానానికి కూడా అంతే స్థాయిలో భక్తులు రద్దీగా ఉంటారు. అలాంటి చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి సిఎస్ రంగరాజన్ పై అయితే మాత్రం కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. రామరాజ్య సంబంధించినటువంటి అంశాలకు మద్దతు ఇచ్చి తీరాలని ఆయన పైన డిమాండ్ చేస్తూ కూడా గత 2 రోజుల క్రితం ఆయన పైన దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఈ దాడి జరిగేటువంటి సమయంలో సిఎస్ అంటే చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి సిఎస్ రంగరాజన్ కుమారుడు కూడా అడ్డుకున్నటువంటి నేపథ్యంలో తన పైన కూడా కొంత దుర్భాషలాటకు కూడా కొంతమంది ఆయన పైన దాడి చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ తతంగం మొత్తాన్ని కూడా పూర్తిగా ఆలయ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ అయితే మాత్రం పోలీస్ స్టేషన్ కి అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించి అసలు వివరాలు ఏంటి అనేటువంటిది బయటికి మీడియాకు వెల్లడించడానికి నిరాకరించినప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ దాడితో తన పైన చాలా తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ దాడి చేశారంటూ కూడా సిఎస్ రంగరాజన్ అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పాలి. సో మొత్తంగా చూస్తే మాత్రం పోలీసులు అయితే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడి పైన ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. తేజ, వాళ్ళు ఎవరు, వాళ్ళ మోటివ్ ఏంటి, పోలీసుల ప్రాథమిక ఎంక్వైరీ ఏమైనా బయటపడిందా, ప్రాథమికంగా ఏమైనా పోలీసులు ఏమైనా చెప్పడం జరిగిందా? అంటే ఇప్పుడు పోలీసులు చూస్తారంటే మనకి ఇంతవరకు కూడా పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. కానీ ఇంతవరకు ఏ విధమైనటువంటి సమాచారం అయితే వారు బయటకు వెల్లడించినటువంటి అంటే అధికారిక ప్రకటన అయితే చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇటు ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ కానీ లేదా ఆలయానికి సంబంధించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి ప్రధాన సభ్యులు కానీ వారంతా కూడా అంటే దాడి జరిగింది దానిపైన ఆ పోలీసులకు ఫిర్యాదు చేశారు అని చెప్పారు. కానీ ఏ కోణంలో దాడి జరిగింది, ఎందుకు దాడి జరిగింది అనేటువంటిది అయితే మాత్రం మీడియాకైతే పూర్తి స్థాయిలో వెల్లడించినటువంటి పరిస్థితి లేదు. కానీ రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలంటూ కూడా దుండగులు అంటే ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి సిఎస్ రంగరాజన్ పైన దాడి జరిగేటువంటి సమయంలో రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఈ నినాదాలు చేశారు అన్నట్లుగా మాత్రం తెలుస్తుంది. కానీ వారంతా కూడా ఎవరు, ఎందుకు చేశారు, ఈ విధమైనటువంటి నినాదాలు ఎందుకు చేశారు అనేటువంటిది మాత్రం పూర్తిగా తెలియరావాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఫుటేజ్లో కూడా పూర్తిగా పోలీసులు అయితే ఈ దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తున్నారు. మొత్తంగా వారెవరు అనేటువంటిది పూర్తి స్థాయిలో కనిపెట్టిన తర్వాత అయితే మాత్రం పూర్తిగా దర్యాప్తు చేసిన అనంతరం అయితే మాత్రం వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోబోతున్నాము అనేటువంటిది అయితే పోలీసులు చెప్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలంటే. అయితే మీడియాలో వస్తున్న వీడియోలు ఆ దాడి జరిగేటప్పుడు వీడియోలు తీయడం కూడా జరిగింది. ఆ వీడియోలు కూడా బయటికి విడుదల చేయడం కూడా ఇది కావాలని బయటికి ఈ దాడి కూడా బయటికి తెలియాలి అన్నట్టుగా కనిపిస్తా ఉంది. సో దీనికి ఏమంటారు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాడి జరిగినటువంటి అంశాలు కానివ్వండి, లేకపోతే దాడి జరిగినటువంటి సమయానికి సంబంధించినటువంటి ఆ వీడియోలు కూడా కానివ్వండి బయట ఇప్పుడు చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ వీడియోలు కూడా ఎవరు రిలీజ్ చేశారు, అసలు ఎవరు విడుదల చేశారు, వీళ్ళ యొక్క మోటో ఏంటి, ఎందుకు ఈ విధంగా విడుదల చేయాల్సి వచ్చింది అనేటువంటి అంశాలు ఈ కోణంలో కూడా పోలీసులు చేస్తున్నారు. మొత్తంగా 1-2 రోజుల్లో అయితే మాత్రం దీనిపైన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి. పోలీసులు అయితే మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వచ్చేటువంటి ఈ భక్తులంతా కూడా వారంతా ఒకటే చెప్తున్నారు, ఆలయ ప్రధాన అర్చకుడు చాలా సౌమ్యంగా ఉంటారు. కానీ ఆయన పైన దాడి జరగటాన్ని మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఇటు భక్తు జనం కూడా వారంతా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏదైనా కానీ ఇటు ఆలయ కమిటీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రధాన అర్చకుడి పైన దాడిని ఖండించడమే కాకుండా ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షించాలి. త్వరితగతిన వారందరినీ కూడా విచారణ చేపట్టి పూర్తిగా దర్యాప్తు చేసి
వారు అసలు ఎందుకు దాడికి పాల్పడాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి, ఎందుకు వీడియోలు ఈ విధంగా రిలీజ్ చేశారు అనేటువంటిది మాత్రం బయటికి ఖచ్చితంగా దర్యాప్తు చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది మాత్రం ఇటు ఆలయ కమిటీ డిమాండ్ చేస్తున్నట్టుగానే మనకు చెప్పాలి. ఓకే, రైట్ తేజ.